సికింద్రాబాద్లోని ప్రముఖ మెట్రో పోలీసు హోటల్లో పోలీసులు ఖాళీ చేయించారు. హోటల్లో ఉన్న కస్టమర్లను ఖాళీ చేయించి మరీ తనిఖీలు చేసి ఆ తర్వాత సీజ్ చేశారు. ప్రముఖ హోటల్ సీజ్ వెనుక కారణాలు లేకపోలేదు. ఇటీవల సికింద్రాబాద్లోని ముత్యాలమ్మాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో పికిలించాడు. ఈ ఘటన సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ అంశంపై మత సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ చేస్తున్న పోలీసులకు ఓ క్లూ దొరికినట్లయింది. అమ్మవారి విగ్రహం తొలగించిన వ్యక్తి హోటల్ మెట్రోపోలిస్లో బస చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వారం రోజులుగా ఇంత జరుగుతున్న విషయం తెలిసినా హోటల్ సిబ్బంది కనీస సమాచారం ఇవ్వకపోవడంతో హోటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు రెవెన్యూ అండ్ పోలీస్ శాఖలు. ఇక ఈ క్రమంలోనే హోటల్ మొత్తాన్ని తనిఖీ చేస్తున్నారు. హోటల్లోని కస్టమర్లను ఖాళీ చేయించి బయటకు పంపించారు. హోటల్ సీజ్ చేసి విచారణ చేస్తున్నారు. నిందితుడు బస చేసిన సమయంలో ఎవరితో మాట్లాడారు, అతని ఎవరిలో కలిశారు, అదేవిధంగా అతన్ని కలవడానికి ఎవరైనా వచ్చారా, హోటల్ సిబ్బందితో నిందితుడికి ఏమైనా లింకులు ఉన్నాయా, ఇలాంటి సమాచారం కోసం హోటల్ సీసీ కెమెరాలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎన్ని రోజులు హోటల్లో బస చేశాడు, ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. Yes.